హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ వీకెండ్లో క్రిప్టో అనాలిసిస్ చేయడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఎవ్రీ వీక్ కూడా మనం క్రిప్టో అనాలిసిస్ చేస్తాం. దాంతోపాటు మనం ఎవ్రీ సండే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తాం. సో ఇవాళ మనకి సాటర్డే కాబట్టి ఫ్రైడే ఆర్ సాటర్డే మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. రేపు మన యూట్యూబ్ ఛానల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ రిగార్డింగ్ వీడియో అయితే వస్తుంది. ఓకే, సో క్రిప్టో రీసెంట్గా మనం 1 year నుంచి స్టార్ట్ చేసాం క్రిప్టో కూడా. సో మంచి రిజల్ట్స్ అయితే క్రిప్టోలో కనిపించాయి. సో ఇయర్ కంటిన్యూషన్ ఎక్కువగా చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఫోకస్ కూడా క్రిప్టోలో ఎక్కువగా చేద్దాం అని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, రెగ్యులర్లీ మీరు నన్ను ఫాలో అవుతున్నట్టయితే నేను క్రిప్టోలో కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఎవ్రీ వీక్ మనం ఒక క్రిప్టోలో ప్రాపర్ అనాలిసిస్, వీక్లీ అనాలిసిస్ పెట్టుకున్నాం అనుకోండి. సో నెక్స్ట్ వీక్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మనకి క్లియర్గా ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇంట్రాడేలో ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు. ఫస్ట్ థింగ్, దీంట్లో 2 types ఆఫ్ ట్రేడింగ్ చేయవచ్చు. ఒకటి ఇంట్రాడే చేయవచ్చు లేదా స్వింగ్ ట్రేడింగ్ చేయవచ్చు. స్వింగ్ ట్రేడింగ్లో ఏంటంటే లెస్ ట్రేడ్స్ మనకి దొరుకుతాయి అండ్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం మనం హోల్డ్ చేయాలి. ఇంట్రాడేలో ఏంటంటే మనకి ఇంట్రాడేలో బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి. బిట్కాయిన్ అయితే యూజువలీ ఇంట్రాడేలో ఈజీగా 1000 to 2000 పాయింట్స్ అయితే మూవ్ అవుతుంది, ఒకవేళ మార్కెట్లో మంచి మొమెంటమ్ అండ్ వాలిటిలిటీ ఉంటే కనుక. లేకున్నా సరే అట్లీస్ట్ 500 to 1000 పాయింట్స్ అయితే మూవ్ అవుతుంది. ఓకే, సో 500 పాయింట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఒకవేళ మీరు ఇంట్రాడే చేస్తున్నట్టయితే బిట్కాయిన్లో. సో మేమైతే ఎవ్రీడే ఆల్మోస్ట్ 500+ క్యాప్చర్ చేస్తున్నాం. సో మీకు చూపిస్తాను నేను అవన్నీ కూడా. యాజ్ ఆఫ్ నో మనం ఫస్ట్ వచ్చేసి మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ గురించి చెప్తాను. సో ఆల్రెడీ నేను మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను. ఒకవేళ మీరు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇక్కడ మీకు మన యూట్యూబ్ ఛానల్కి వచ్చిన తర్వాత ప్లేలిస్ట్ అన్న క్లిక్ చేయొచ్చు, లేకుంటే ఇక్కడ నేను కోర్స్ అనే ట్యాబ్ ఓపెన్ అయింది. సో రీసెంట్గా మన యూట్యూబ్ వాళ్ళు కోర్స్ అనే ట్యాబ్ ఎనేబుల్ చేశారు. దాంట్లో క్లియర్గా మీకు ఉండేటట్టు ఇక్కడ నేను దాన్ని యాడ్ చేసేసాను. క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ కోర్స్ అని చెప్పి ఉంటుంది. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తాను. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. అండ్ కాకపోతే ఒక చిన్నది ఏంటంటే రిక్వెస్ట్, కింది నుంచి రండి. ఓకే, కింది నుంచి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ వీడియోస్ అన్నీ కూడా ప్రాపర్గా సీక్వెన్స్గా ఉంటుంది. క్రిప్టో F&O ట్రేడింగ్ ఇంట్రో నుంచి వచ్చారనుకోండి, ఫండ్ ఎంత రిక్వైర్మెంట్ కావాలి అని ఎవ్రీథింగ్, మీకు ఏ ప్లాట్ఫామ్ యూస్ చేయాలి, డిపాజిట్ ఎలా చేయాలి, ఫ్యూచర్స్ బెస్టా, ఆప్షన్స్ బెస్టా, ట్రేడ్ ఎలా ప్లేస్ చేయాలి, లెవరేజ్ అంటే ఏంటి, టార్గెట్ అంటే ఏంటి, స్టాప్ లాస్ అంటే ఏంటి, ట్రేడ్ ఎలా చేయాలి, ట్రేడింగ్ స్ట్రాటజీ. ఓకే, ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్ ట్రేడింగ్ చేయడానికి. ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశాను. అండ్ ట్రేడింగ్ స్ట్రాటజీ తెలుసుకున్న తర్వాత ఒకవేళ మీరు రియల్ ట్రేడింగ్ చేయకుండా డెమో ట్రేడింగ్ చేయాలనుకున్నా సరే, డెమో ట్రేడింగ్ ఎలా చేయాలనేది కూడా దీంట్లో ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఇంక్లూడ్ చేశాను. సో ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్ మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ టోటల్ 10 వీడియోస్ చూస్తే మీకు కంప్లీట్గా నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు ట్రేడ్ చేయాలనుకుంటే కనుక మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ సిన్స్ 1 year నుంచి నేను యూజ్ చేస్తున్నాను. బెస్ట్ ఉంది. అండ్ దీంట్లో ఎటువంటి ఇష్యూస్ నేను యాజ్ ఆఫ్ నో ఎప్పటివరకు ఫేస్ చేయలేదు. ఈవెన్ డిపాజిట్లో కానీ విత్డ్రాల్లో కానీ ఈజీ ఉంది. సో విత్డ్రాల్ కూడా మీకు వితిన్ 1 day ఆర్ వితిన్ 1 hour లోపట్నే మీకు విత్డ్రాల్ అనేది వచ్చేస్తుంది ఇన్స్టెంట్. మన బ్రోకర్స్ లాగా కాదు. సో ఇట్ టేక్స్ T1 day కాకుండా ఇది ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. ఓకే, సో FIU రిజిస్టర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫాము. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. వెళ్ళి చూడండి. వీకెండ్స్లో ఫస్ట్ టైం ఇచ్చి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. దాని తర్వాత మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే ఉందో అది రిఫరల్ లింక్ నుంచి ఓపెన్ చేసుకోండి. అండ్ ఇంకొక థింగ్ అండి, సో ఇంపార్టెంట్ ఇది. సో చాలా మెంబర్స్ అందరూ కూడా మా క్రిప్టో ప్రీమియం ఛానల్లో అండ్ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ తీసుకుందాం అని అనుకుంటున్నారు రిఫరల్ లింక్ నుంచి. బట్ కాకపోతే వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే, ముందు రిఫరల్ లింక్ క్లిక్ చేసే ముందే డైరెక్ట్గా పోయి రిఫరల్ కోడ్ పెట్టకముందే డైరెక్ట్గా యాప్ స్టోర్ నుంచి కానీ ప్లే స్టోర్ నుంచి కానీ ఫస్ట్ డెల్టా ఎక్స్చేంజ్ డౌన్లోడ్ చేసేసి దాని తర్వాత సైన్అప్ అవ్వడానికి సైన్అప్ పైన క్లిక్ చేసి దాని తర్వాత రిఫరల్ కోడ్ ఇస్తున్నారు. సో కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవుతుంది. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు వెళ్ళి డౌన్లోడ్ చేయకండి డైరెక్ట్గా. సో మీ యాప్లో ఎందుకంటే కుకీస్ ఉంటాయి అండ్ బ్రౌజర్లో కూడా మీరు డైరెక్ట్గా సెర్చ్ చేశారనుకోండి, సో కుకీస్ ఉండడం వల్ల అది రిఫరల్ అండర్లోకి రాదు. సో ప్లీజ్ మీరు ఫస్ట్ వీడియోస్ చూసిన తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఏదైతే మనకి లింక్ ఉందో డెల్టా ఎక్స్చేంజ్ అది క్లిక్ చేసి మీరు యాప్ అన్న డౌన్లోడ్ చేసుకోండి. అండ్ లేదా బ్రౌజర్ పైన, నా సజెషన్ ఫస్ట్ బ్రౌజర్ పైన అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ లింక్ క్లిక్ చేసి
అండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, బెస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యారనుకోండి, మీరు మా అండర్లో రిఫరల్ ఐడిలోకి వస్తారు. అప్పుడు నేను మీకు రిఫరల్ మెంబర్స్ అందరికీ కూడా యాజ్ ఆఫ్ నో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఫ్రీగా ఉంది. ఆ క్రిప్టో ప్రీమియం ఛానల్ ఎవ్రీడే నేను ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను, అనాలిసిస్ పెడతాను, ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు చూపిస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ నిన్న కూడా ట్రేడ్ ప్లాన్ చేసాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవ్రీడే Jan 9th, సో ఎవ్రీ డే మీకు ఇక్కడ నేను ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సో ఈ లాంగ్ టైం నుంచి ఎవరైతే ఇన్యాక్టివ్లో ఉన్నారో వాళ్ళని కూడా ఫిల్టర్ అవుట్ చేసి రిమూవ్ చేశాను. ఓకే, సో ఇలా మనకి యాక్టివ్ మెంబర్స్ మాత్రం ఇక్కడ ఉంటారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కూడా ప్రాఫిటబుల్గానే ఉన్నారు. ఇక్కడ మీరు చూసిన జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డైలీ నేను ఇక్కడ అనాలిసిస్, దాంతోపాటు ట్రేడ్ ప్లాన్స్ ఎప్పుడు కూడా యాక్టివ్లో ఉంటాను నేను ఇక్కడ. సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా దాంతోపాటు మీకు క్రిప్టో స్కాల్పర్ కూడా చూపిస్తాను. ఏదైతే ట్రేడింగ్ స్ట్రాటజీ ఇక్కడ ఉందో, సో ట్రేడింగ్ స్ట్రాటజీ మనకు మాస్టర్ క్లాస్ వీడియోస్లో నేను ఇంక్లూడ్ చేశాను. ద సేమ్ స్ట్రాటజీ మేము 1 year నుంచి కూడా యూజ్ చేస్తున్నాం, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అది కూడా నేను ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు ట్రేడ్స్ చేసుకోవడానికి. అండ్ అది సిగ్నల్స్ కూడా ఇస్తుంది. ఓకే, సో సిగ్నల్స్ కూడా ఇస్తుంది, ఇక్కడ మీరు చూపిస్తాను. సో ఇక్కడ మనకి 5 minutes టైం ఫ్రేమ్ పెట్టారనుకోండి. సో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టి ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ TTT ఉంది కదా, TTT అంటే ట్రెండ్ ట్రేడర్ తెలుగు, మన యూట్యూబ్ ఛానల్ మన నేమ్తోనే ఉంది. సో ఇది మనం డెవలప్ చేసిందే. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా బై అండ్ సెల్ సిగ్నల్స్. రీసెంట్ టైమ్స్లో మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంది కాబట్టి మల్టిపుల్ సిగ్నల్స్ అనేది మీకు కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ అయినా కూడా మీకు ఇక్కడ ఏది వ్యాలిడో ఏది ఇన్వాలిడో ఎలా ఫిల్టర్ అవుట్ చేయాలనేది నేను మాస్టర్ క్లాస్ వీడియోస్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాంతోపాటు ఇండివిజువల్గా కూడా ఒక ప్లేలిస్ట్ ఉంది డెల్టా ఎక్స్చేంజ్ అని చెప్పి, దాంట్లో కూడా ఇంక్లూడ్ చేశాను. ఇలాంటి సిగ్నల్స్ ఇలా మార్కెట్ కన్సాలిడేషన్ జోన్లో ఉన్నప్పుడు సిగ్నల్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫిల్టర్ అవుట్ చేయాలనేది కూడా పాయింట్ చెప్పాను నేను. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏదైతే ఈ స్కాల్పర్ ఉందో అది ప్రాపర్ సిగ్నల్స్ ఇస్తుంది అండ్ ట్రెండ్ క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది డౌన్ సైడ్, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బై సిగ్నల్, ఇక్కడ చూడండి బై సిగ్నల్ వచ్చింది, అన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసింది. సో ఇలా మీకు ప్రాపర్ సిగ్నల్స్ ఇస్తుంది. అండ్ ఏదైతే EMI ప్లస్ సూపర్ ట్రెండ్ కాంబినేషన్లో నేను ప్రిపేర్ చేశానో, సో ఇక్కడ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక అనాలిసిస్, హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉంటుందో అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది అనమాట. సో ఇంట్రాడేలో ఇది మనం ట్రేడ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ట్రేడ్ చేస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ దీన్ని యూస్ చేస్తున్నారు, మంచి రిజల్ట్స్ ఉన్నాయి, మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ ఇది మీకు ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది. సో ఓవర్కి రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు యాక్సెస్ ఉంటుంది ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఓకే, సో రిఫరల్ మెంబర్ అవ్వాలంటే ఫస్ట్ మీరు వీడియోస్ చూడండి, చూసి నాలెడ్జ్ తెచ్చుకోండి. ఫస్ట్ మొత్తం క్రిప్టో గురించి నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అప్పుడు మీరు రిఫరల్ లింక్తోని అకౌంట్ ఓపెన్ చేసుకోండి డెల్టా ఎక్స్చేంజ్ నుంచి. అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్ని కంప్లీట్ చేయండి, నాకు వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వాట్సాప్ చేశారనుకోండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తానండి. ఓకేనా, సో ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం అనాలిసిస్ చేద్దాం. సో బిట్కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో బిట్కాయిన్ అండ్ ఇథీరియం మనం హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం ఫస్ట్. సో ఇక్కడ నేను ఫస్ట్ మీకు హయ్యర్ టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను. సో ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఇంపార్టెంట్. ఎవ్రీ వీక్ మన దగ్గర ఒక ప్లాన్ ఉండాలి, రైట్? సో నెక్స్ట్ వీక్ మనకి ట్రేడ్ చేయడానికి మనకి వీక్లీ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనకి ఇండియన్ మార్కెట్స్ కానివ్వండి, లేకుంటే ఫోరెక్స్ మార్కెట్ కానివ్వండి, లేకుంటే క్రిప్టో మార్కెట్స్ కానివ్వండి, ఎనీ మార్కెట్ మన దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. సో ఎవ్రీ వీక్లీ అనాలిసిస్ మనం చేసుకుంటే మనకు ఒక పిక్చర్ అనేది ఉంటుంది. సో మైండ్లో సో ఇప్పటివరకు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా కొంచెం ఐడియా అనేది వస్తుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నో మనం బిట్కాయిన్ చూసామనుకోండి, కంటిన్యూస్లీ బిట్కాయిన్ ఇది వీక్లీ టైం ఫ్రేమ్. సో బిట్కాయిన్ వచ్చేసి లాస్ట్ మీకు చూసినట్టయితే 17th November వరకు మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయ్యి 17th November వరకు మార్కెట్ బెరిష్లో ఉండే, దాని తర్వాత కంప్లీట్లీ సైడ్ వేస్ అయింది. ఇక్కడ చూసినట్టయితే 24th November అండ్ దాని తర్వాత మనకి 1st December అండ్ ఇప్పుడు చూసినట్టే 8th December వీక్లీ, ఇదన్నీ వీక్లీ క్యాండిల్స్. సో ఆల్మోస్ట్ వెళ్ళి ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 6 weeks అండ్ ఇప్పుడు 7th week ఆల్మోస్ట్ సైడ్ వేస్లోనే ఉంది. ఏదైతే బెరిష్ క్యాండిల్ ఉందో, ఇక్కడ ఏదైతే బెరిష్
క్యాండిల్ ఉందో దీని హైస్ అండ్ లోస్ కూడా బ్రేక్ చేయలేదు. ఈ ప్రైస్ అనేది ఈ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. ఓకే, సో దాంట్లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు 9,000 to 10,000 పాయింట్స్ మధ్యలోనే ఉంది. అంటే ఓన్లీ ఇంట్రాడే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీస్ అనేది వస్తుంది. బట్ స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదు యాజ్ ఆఫ్ నో ఈ జోన్లో. బట్ ఈ జోన్ ఇలా కన్సాలిడేషన్ అవుతుంది అంటే వన్స్ ఈ జోన్ కనుక బ్రేక్ అయిందనుకోండి మంచి మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్లీ నేను ఇంకో పాయింట్ కూడా చెప్పాను, ఈ పాయింట్లో మనం అనాలిసిస్ చేసాం అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. సో మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా నేను ట్రేడ్ కూడా ప్లాన్ చేశాను క్రిప్టో ప్రీమియం ఛానల్లో. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ టెస్ట్ చేసి యాజ్ ఆఫ్ నో మళ్ళీ మార్కెట్ ఇదే జోన్కి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీని కింద ఒక లెవెల్ ఉంది. ఇక్కడ మనకి 2 లెవెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు ఏదైతే 2 లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్లో మీరు చూసినట్టయితే పాయింట్ ఈ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. వన్స్ ఒకవేళ ఈ పాయింట్ కిందకి ప్రైస్ కనుక వెళ్ళింది అనుకోండి మళ్ళీ ఈ సపోర్ట్ని మార్కెట్ టెస్ట్ చేయొచ్చు. అది వచ్చేసి మనకి 89,500 ఆర్ 90,000 లెవెల్ వరకు మార్కెట్ రావచ్చు. అంటే ఇక్కడ ఈ జోన్స్ అప్పర్ జోన్ ఏదైతుందో అది రెసిస్టెన్స్ జోన్ లెక్క యాక్ట్ చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి సపోర్ట్ జోన్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి చూసినట్టయితే మార్కెట్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మనం బై ప్లాన్ చేయొచ్చు అండ్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్ ప్లాన్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా మీకు ఎవ్రీడే నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసే వీడియోస్లో కూడా చెప్పాను, ఇక్కడ మార్కెట్ వచ్చేసి 94,000 ఆర్ 94,500 ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది. దీనిపైన ఎస్ఎల్ పెట్టి ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారంటే మార్కెట్ ఇక్కడ నుంచే డౌన్ సైడ్ వచ్చింది. ఈవెన్ ఇది బ్రేక్ కూడా చేయలేదు. ఓకే, సో ప్రాపర్గా వర్క్ అయింది. అండ్ ఈవెన్ అక్కడ కూడా నేను క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా ట్రేడ్ ప్లాన్ చేశాను. కంటిన్యూస్లీ 2 days ఆర్ 3 days అయినా కూడా ప్రాఫిటబుల్గానే ఉండే. ఓకే, అండ్ ఇప్పుడు మార్కెట్ ఒక సైడ్ వేస్ జోన్లో ఉంది. ఓకే, సైడ్ వేస్ జోన్లో ఉంది. టెక్నికల్లీ ఏదైతే బిట్ కాయిన్ ఉందో అది మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో సైడ్ వేస్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళు 2 days నుంచి కూడా అంత ప్రాపర్ మొమెంటం లేదు. సో 2 days నుంచి కూడా మార్కెట్ మొమెంటం లేదు. నిన్న కూడా ఒక రివర్సల్ క్యాండిలే. నిన్న ఇంపార్టెంట్ ఈవెంట్ ఉండే, ఆ టైంలో స్పైక్ వచ్చింది, దాని తర్వాత అది కంటిన్యూషన్ అవ్వలేదు, ఫాలో అప్ అవ్వలేదు, అది కూడా చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్ డే కూడా ఒక మొమెంటం లేదు. సో ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ రివర్సల్ క్యాండిలే. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్లో మార్కెట్ చాలా టైం స్పెండ్ చేసింది అండ్ అప్పర్ సైడ్లో ఈ జోన్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి అట్లీస్ట్ ఇక్కడ 91,500 ఆర్ 92,000 ఇక్కడ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మార్కెట్ 94,000 అండ్ 94,500 వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో రేంజ్ బ్రేక్అవుట్ 2 days ఒక రేంజ్ బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్కి ఇక్కడ మనకి లో వచ్చేసి 90,000 ఆర్ 90,200 లెవెల్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ కూడా ఒక లెవెల్ ఉంది, లో ఉంది. సో ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా 86,000 ఆర్ 87,000 వరకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మూమెంటం రావచ్చు, ఇక్కడ నుంచి కూడా మూమెంటం రావచ్చు. వెయిట్ చేయండి, అలర్ట్ పెట్టుకోండి. ఒకవేళ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే దీని లెవెల్స్ కింద మనం ఎస్ఎల్ పెట్టి ప్లాన్ చేయొచ్చు అప్ సైడ్కి అండ్ ఈ పాయింట్ని టార్గెట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మనకి ఏదైతే సపోర్ట్ ఉందో ఇది బ్రేక్ అయింది అనుకోండి అండ్ ఇక్కడ మనం డౌన్ సైడ్కి టార్గెట్ చేయవచ్చు ఈ లెవెల్స్ పైన మనం ఎస్ఎల్ పెట్టి. ఓకే, సో ఇక్కడ ఇంకొక పాయింట్ మనకి ఇక్కడ నుంచి మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసి ఎస్ఎల్ మనం పెడుతున్నాం అనుకోండి కొంచెం బిగ్ ఎస్ఎల్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న టైం ఫ్రేమ్కి వచ్చేస్తాం. ఓకే, చిన్న టైం ఫ్రేమ్ మీరు ఏది యూజ్ చేయొచ్చు అంటే 30 minutes యూజ్ చేయొచ్చు, 1 hour యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా చిన్న టైం కావాలంటే 15 minutes ఆర్ 5 minutes. ఓకే, సో నా సజెషన్ అయితే బిగినర్స్ ఎవరైతే ఉన్నారనుకోండి సో ఈ 2 టైం ఫ్రేమ్స్ ప్రిఫర్ చేయండి, 30 ఆర్ 1 hour టైం ఫ్రేమ్ ప్రిఫర్ చేయండి. ఇంకా కొంచెం అడ్వాన్స్గా మనకి ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతాము, ట్రేడ్స్ని అనాలిసిస్ చేసి చేయగలుగుతాం అంటే అప్పుడు మీరు 15 or 5 minutesకి రండి. ఓకే, సో అప్పుడు మీరు 15 or 5 minutesకి వచ్చారనుకోండి ఎస్ఎల్ చాలా చిన్నగా అయిపోతుంది అండ్ టార్గెట్స్ కొంచెం పెద్దగా అయిపోతాయి. అండ్ ఇక్కడ 30 minutes ఆర్ 1 hourకి వచ్చేసారనుకోండి ఎస్ఎల్ కొంచెం వైడ్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది ఎస్ఎల్ హిట్ అవ్వడానికి అండ్ టార్గెట్ హిట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది అనమాట. ఓకే, అట్లీస్ట్ మార్కెట్ కొంచెం 30 to 1 hour టైం పడుతుంది. 1 hour క్యాండిల్ కాబట్టి 1 hour టైం పడుతుంది. సో మీకు కూడా కొంచెం ఎక్కువ ట్రేడ్స్ అనేది పనిచేయరు. ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అండి, సో క్రిప్టో ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో
వాళ్ళు ఇండియన్ మార్కెట్స్ లాగానే ఇక్కడ కూడా వచ్చి సేమ్ ట్రేడ్ చేస్తున్నారు, ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారు. సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ట్రేడ్ చేయకండి, ఫ్యూచర్స్లో ప్లాన్ చేయండి. ఓకే, ఫ్యూచర్స్లో ప్లాన్ చేస్తారనుకోండి. సో ఇక్కడ ఫ్యూచర్స్కి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పైరీ లేదు ఫ్యూచర్స్కి. ఓకే, ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ లేదు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంది. సో లెవరేజ్ కూడా 200x ఉంది. సో 200x తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి, మనం జస్ట్ 10x తీసుకున్నా సరిపోతుంది. 10x అంటే 10 times, మీ క్యాపిటల్కి 10 times లెవరేజ్ వచ్చినా సరే మోర్ దెన్ ఎనఫ్. అది మనకి ఇండియన్ మార్కెట్లో రావట్లేదు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీరు 10,000తో కూడా స్టార్ట్ చేశారనుకోండి, 10 times అంటే 1 lakh క్యాపిటల్ అవుతుంది మీకు. సో 1 lakh క్యాపిటల్ అవుతుంది అని మీరు 10,000తో మొత్తం కూడా ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. సో మీరు ఇక్కడ 10,000లో ఓన్లీ జస్ట్ 1,000తో మీరు ట్రేడ్ ప్లాన్ చేసినా సరే దానికి 10x మీరు యూజ్ చేస్తున్నా, ఇండైరెక్ట్లీ మీరు 10,000తో ట్రేడ్ చేస్తున్నట్టు. ఓకే, సో అలా మీరు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్తోని ప్రాపర్గా మీరు లెవరేజ్ని ఎలా యూజ్ చేయాలనేది పర్ల్స్ పట్టుకున్నారనుకోండి, సో క్రిప్టో ట్రేడింగ్ అనేది చాలా బెస్ట్ ఉంటుంది మీకు. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆప్షన్స్ కన్నా ఫ్యూచర్స్ ట్రేడింగ్ బెస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఏదైతే మన క్రిప్టోలో యాజ్ ఆఫ్ నో మొమెంటమ్ అండ్ వాలిటిలిటీ ఉందో ఒక్కసారి దీనికి మీరు ప్రాపర్గా నేర్చుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మనకి 24/7 ఉంటుంది, రైట్? మనం 24/7 మనం దీన్ని మానిటర్ చేయలేం. సో 24/7 మానిటర్ చేయనప్పుడు మనకు పర్టికులర్ కొన్ని టైమింగ్స్ ఉండాల్సి వస్తుంది మన ట్రేడ్ పైన కూర్చోడానికి. సో నా సజెషన్ ఏంటంటే యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు కూర్చుంటే చాలు. సో అది యూఎస్ మార్కెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? జనరలీ యూఎస్ మార్కెట్స్ 6:30 or 7 o'clock నుంచి మనం చూసినట్టయితే నైట్ 10:30, 11 o'clock వరకు మొమెంటం ఉంటుంది. సో ఈ టైం పీరియడ్లో కూర్చుంటే చాలు. మార్నింగ్ నుంచి మీరు ఏదైనా వర్క్ చేసుకున్నా సరే, ఈవెన్ మీరు జాబ్స్ చేస్తున్నా సరే, ఏదైనా వర్క్ ఉన్నా సరే, మీరు మార్నింగ్ అవర్స్లో కూర్చోకున్నా సరే ఈ టైమింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్కి కంఫర్టబుల్ టైం. ఓకే, సో అట్లీస్ట్ 8 to 10:30, 11 కూడా మీకు కంఫర్టబుల్ టైమే. సో ఈ టైం పీరియడ్లో కూడా మీకు క్రిప్టోని చూసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మంచి ఆపర్చునిటీ, మీరు దీని గురించి చూడండి, ఆలోచించండి. యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ వచ్చేసి మనకి యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉంది, క్లియర్లీ మనకి వీక్లీ అనాలిసిస్లో అర్థమైంది. అండ్ దాని తర్వాత మనకి డైలీ అనాలిసిస్లో కూడా ఇప్పుడు మనకి క్లియర్లీ మనకి ఒక రేంజ్ బౌండ్లో ఉంది. మార్కెట్ ఒకవేళ రేంజ్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయిందనుకోండి అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు, అండ్ డౌన్ సైడ్కి ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి డౌన్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. ఓకే, అండ్ దీనికన్నా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళొచ్చా అంటే ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్ 5 minutes క్రిప్టో స్కాల్పరే ఆన్ చేస్తాను. నేను క్రిప్టో స్కాల్పర్ నేను ఇక్కడ ఆన్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి మల్టిపుల్ సిగ్నల్స్ వచ్చాయి. ఇక్కడ మల్టిపుల్ సిగ్నల్స్, ఇక్కడ మార్కెట్ ఈ జోన్. నిన్న మార్కెట్ ఈవినింగ్ అవర్స్లో మనకి ఒక ఈవెంట్ ఉండే, సో అప్పుడు మార్కెట్ స్పైక్ వచ్చింది. ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ దగ్గర 1800 or 2000 పాయింట్స్ మూవ్ అయింది. దాని తర్వాత మార్కెట్ మొత్తం కూడా డౌన్ సైడ్లో వచ్చి మళ్ళీ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసేసింది. ఇప్పుడు మార్కెట్ ఇది ఇంపార్టెంట్ జోన్. సో ఈ లెవెల్స్ నుంచి అయితే బౌన్స్ వచ్చిందో ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే ఇంకా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసి అప్ సైడ్ 91,000 లెవెల్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి అప్ సైడ్కి, అప్పుడు ఏదైతే ఈ టాప్ ఉందో ఈ టాప్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నియర్లీ ఒక 1800 పాయింట్స్ ఉంది, ఇది కూడా ఇంట్రాడేలో క్యాప్చర్ చేయొచ్చు. సో 1800 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ 1800 పాయింట్స్ కూడా తీసేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ మళ్ళీ 94,000 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ ఏదైతే ఈఎంఐ ఉందో ఈ ఈఎంఐ మీకు క్లియర్లీ ప్రైస్ దీని పైన ఉంటే బుల్లిష్ ఉన్నట్టు వ్యూ వచ్చేసి, ఒకవేళ ప్రైస్ దీని కింద ఉందనుకోండి బేరిష్ ఉన్నట్టు. యాజ్ ఆఫ్ నో బేరిష్ టు సైడ్ వేస్ ఉంది, ఈఎంఐ కింద ఉంది కాబట్టి బేరిష్ టు సైడ్ వేస్ ఉంది. అండ్ ఇక్కడ మల్టిపుల్ సిగ్నల్స్ వచ్చాయి, ఈ సిగ్నల్స్ కూడా ఎలా ఫిల్టర్ అవుట్ చేయొచ్చు అనేది ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఉన్నాయి, సో ఇక్కడ నేను కవర్ చేయను. అండ్ ఇక్కడ మీకు ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి అప్పుడు డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇథేరియం చూసుకొని, ఇథేరియం కూడా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఫేవరెట్. ఇక్కడ ఇథేరియం అయితే ఇంకా క్లియర్లీ కనిపిస్తుంది. ఇథేరియం యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ అండ్ ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్లో కూడా మనకి బేరిష్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి బిట్కాయిన్లో ఎక్కువగా సిగ్నల్స్ కనిపించాయి, బట్ ఇథేరియంలో ఎందుకు కనిపించలేదు అంటే ఇథేరియం క్లియర్ ట్రెండ్లో ఉంది. ఓకే, ఈ క్లియర్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ 162 పాయింట్స్ మార్కెట్ 162 to 166 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చింది. దీంట్లో అట్లీస్ట్ 50 to 60 పాయింట్స్ మీరు బుక్ చేసినా సరే మోర్ దెన్ ఎనఫ్, దాని తర్వాత ట్రైల్ చేయవచ్చు. ఓకే, సో ట్రైల్ ఎలా చేయాలనేది కూడా నేను వీడియోస్లో కవర్ చేశాను. యాజ్ ఆఫ్ నో కొంచెం సైడ్ వేస్లో ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఈఎంఐ కనుక క్రాస్ ఓవర్ అయ్యి ఈ పాయింట్లో బై సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ వెయిట్ చేయండి మార్కెట్ ఒక వ్యాలిడ్ ఉందా లేదా అని చెప్పి. ఒకవేళ అది వ్యాలిడ్ ఉంటే కనుక ఇక్కడ నుంచి రివర్సల్ ప్లాన్ కూడా చేయొచ్చు. అండ్ అప్ సైడ్ మళ్ళీ 3,200
3,200 to 3,250 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఆ పాయింట్కి మార్కెట్ అది ఒకవేళ బై సిగ్నల్ వచ్చి అక్కడ నుంచి అది మళ్ళీ ఫేక్అవుట్ అయ్యింది అనుకోండి, డౌన్ సైడ్కి మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చి ఈఎంఐ సిగ్నల్ కింద ఈఎంఐ దాని కిందకి మళ్ళీ వచ్చేసి ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంత స్మూత్లీగా మీరు ఇది ఏదైతే టూల్ ఉందో దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కూడా నేను హయ్యర్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం క్రిప్టోలో. ఇక్కడ మనకి ఇథేరియం వీక్లీ టైం ఫ్రేమ్ ఈ పాయింట్లో మనం చూసారనుకోండి, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ ఇథేరియం కూడా సైడ్ వేస్ జోన్లో ఉంది. అప్ సైడ్లో ఇక్కడ మనకి ఏదైతే జోన్ ఉందో అది రెసిస్టెన్స్, కాకపోతే స్ట్రక్చర్ క్లియర్గా ఉంది. ఓకే, స్ట్రక్చర్ స్టిల్ బేరీ స్ట్రక్చరే కనిపిస్తుంది ఇథేరియంలో. ఓకే, అండ్ ఈ పాయింట్ నుంచి అగైన్ సెల్లింగ్ ప్రెజర్ ఇక్కడ ఈ క్యాండిల్లో, అండ్ ఇప్పుడు కూడా మార్కెట్ ఇదే ఏరియా నుంచి ఒక రిజెక్షన్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ మిడ్ పాయింట్ అవుతుందో 3,060 ప్రీవియస్లో ఒక రెసిస్టెన్స్ ఉండే, అది బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఈ పాయింట్ వరకు వెళ్ళింది. ఒకవేళ 3,050 to 60 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, దగ్గరలో ఉన్నాం. ఆ లెవెల్స్ కిందికి వస్తే మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు, ఇక్కడ వరకు రావచ్చు, ఈ పాయింట్ వరకు రావచ్చు, ఈ సపోర్ట్ లెవెల్ వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అప్ సైడ్ వెళ్ళాలి అంటే మార్కెట్ ఈఎంఐని ట్రాక్ చేయండి, ఏదైతే మనకి క్రిప్టో స్కాల్పర్ ఉందో దాన్ని ట్రాక్ చేయండి. అక్కడ మనకి కొంచెం నారో అవుతూ వచ్చింది ఈఎంఐ, అండ్ ప్రైస్ కూడా దాని దగ్గరకు వచ్చింది, ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది అనుకోండి. అక్కడ మనం రివర్సల్ కూడా అటెంప్ట్ చేయొచ్చు, అండ్ అప్ సైడ్కి కూడా మనం ప్లాన్ చేయొచ్చు. అండ్ దాని కింద ఏదైతే రీసెంట్ స్వింగ్లో ఉంటుందో అక్కడ ఎస్ఎల్ పెట్టుకొని కూడా మనం ప్లాన్ చేయొచ్చు అనమాట. సో క్రిప్టో స్కాల్పర్ అది మీకు హెల్ప్ చేస్తుంది సిగ్నల్స్ కోసం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ అండ్ ఇథేరియం రెండు కూడా సైడ్ వేస్ జోన్లో ఉన్నాయి. డిసెంబర్ మంత్ కూడా మొత్తం కూడా మనం చూసినట్టయితే కంప్లీట్లీ వాల్యూమ్స్ లేకుండే, ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు జనవరికి వచ్చాం. సో జనవరి ఫస్ట్ వీక్లో ఇప్పుడు కొంచెం వాల్యూమ్స్ అయితే క్రిప్టోలో కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రేంజ్ కనుక బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, కొంచెం ఇంకెక్కువ వాల్యూమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో బిట్ కాయిన్ అండ్ ఇథేరియం క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను, అండ్ నేను చెప్పిన ప్రాసెస్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మీకు కొద్దిగా టైం ఇవ్వండి, టైం ఇచ్చి నేర్చుకోండి, క్రిప్టో ఫ్యూచర్స్ ట్రేడింగ్ నేర్చుకోండి. ఇక్కడ ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను, చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా రిఫరల్ లింక్తోనే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది కూడా ప్రాసెస్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేశారంటే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.